వృషభ రాశి వారు ఈ వారం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి వారంగా చెప్పబడుతుంది. వివిధ రూపాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని వ్యతిరేకతమైనటువంటి ఫలితాలు మిమ్మల్ని చూపించబోతున్నాయి. అలాగే ప్రతి అంశంలో ప్రతి కార్యక్రమంలో తొందరపడకుండా జాగ్రత్తగా కార్యక్రమాలను రూపొందించుకుంటూ వాటిని పూర్తి చేస్తూ వెళుతూ ఉండాలి. ఏమాత్రం కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు చేయటం, ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, లేదా ఒక పని చేపట్టి పూర్తి కాకుండానే ఇంకొక పనిపైన ఆలోచనలు కలగటం అనేది కూడా ఇబ్బందులు కలిగించే అంశమే. కాబట్టి అటువంటి అన్ని రకాల ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలకు, ఆలోచనలకు, ప్రయత్నాలకు దూరంగా ఉండే తప్పనిసరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపే సందర్భంలో ఒత్తిడి ఉంటుంది, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. చాలా అప్రమత్తంగా గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకుండేటటువంటి వివిధ రూపాల్లో అవకాశాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే ఊహించినటువంటి రూపంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అటువంటి అనవసరమైనటువంటి ఖర్చులను కొంత నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుండాలి. కుటుంబ వాతావరణం ఈ వారం అనుకూలంగా సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏవైతే బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారో వాటిపైన శ్రద్ధగా, భక్తిగా, అలాగే క్రమశిక్షణగా ఆ పనులు చేపడుతూ ఉన్నట్లయితే ఎన్నో రకాల సమస్యలు దూరం అవ్వటమే కాకుండా అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు అందివస్తుంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలంగానే కొనసాగుతూ ఉంటాయి. ప్రజల్లో ఉన్నటువంటి సంబంధాలను మరింత బలపరుచుకుంటూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో వృత్తి నిపుణకు మంచి గుర్తింపు, గౌరవాలు, మాటల విలువలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో మీకున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇతరులకు కొంత గిట్టనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంటుంది. రహస్యంగా మీ కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఈ వారం ఈ వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం విశేష శుభ ఫలితాలను కలిసి వస్తుంది. అంతేకాకుండా దుర్గా అమ్మవారిని ఆరాధించడం కూడా వృషభ రాశి వాళ్లకు ఈ వారం మంచిది.